ఎక్కువ యూపీఐ పేమెంట్ చేసే ప్రతి ఒక్కరికైతే ఈ క్రెడిట్ కార్డ్ అయితే అప్రూవల్ అయితే ఇస్తుంది. అది ఏ క్రెడిట్ కార్డో క్లియర్‌గా వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోని మాత్రం ఎక్కడైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడనీకి అయితే ట్రై అయితే చేయండి. అదే స్లైస్ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్. ఇది రూపే క్రెడిట్ కార్డ్ కాబట్టి మనం డైరెక్ట్ మన ఫోన్‌పేకి లింక్ చేసుకొని ఈజీగా సింపుల్గా మనం అయితే ఈ క్రెడిట్ కార్డ్ని అయితే యూజ్ అయితే చేయొచ్చు. ఈ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన అఫీషియల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. మీరు ఎవరైనా సరే ఆ క్రెడిట్ కార్డ్ని అప్లై చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నుంచి అయితే మీరైతే క్రెడిట్ కార్డ్ని అప్లై అయితే చేసేసుకోండి. ముందుగా ఈ యొక్క కార్డు బెనిఫిట్స్ చెప్తాను. దాని తర్వాత ఈ కార్డ్ని ఎవరెవరు అప్లై చేసుకోవచ్చో కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా లాస్ట్ వరకు జూనికి అయితే ట్రై అయితే చేయండి. ముందుగా ఈ యొక్క క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వచ్చేసి మనం ఈ కార్డు యూజ్ చేసుకొని పే చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ మీద మనకు అప్ టు 3% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అంటే మనం ఒక 1000 రూపీస్ స్పెండ్ చేస్తే మనకు అందులో నుంచి ఒక 3% అంటే 30 రూపీస్ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇలా మనం అయితే 3% వరకు క్యాష్ బ్యాక్ అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క క్యాష్ బ్యాక్ డైరెక్ట్ మనకైతే క్యాష్ రూపంలో అయితే యాడ్ అయితే అవ్వదు. జస్ట్ మనకి ఇందులో క్యాష్ బ్యాక్ రివార్డ్ పాయింట్స్ కింద అయితే యాడ్ అనేది అవుతాయి. సో ఆ వాటిని అయితే మళ్ళీ మనం అయితే క్యాష్ కిందకి అయితే కన్వర్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ కన్వర్ట్ చేసుకునే ప్రాసెస్ కూడా ఏమంత పెద్ద కాంప్లికేటెడ్ అయితే ఉండదు. 1 క్లిక్ తోటి మనం అయితే మొత్తం ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేయొచ్చు. ఆ రివార్డ్ పాయింట్స్ని మనం క్యాష్ కిందకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మనం ఈజీగా ఈ కార్డ్ని యూజ్ చేసుకొని అప్ టు 3% క్యాష్ బ్యాక్ అయితే అర్నింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే సెకండ్ వచ్చేసి మనకి ఇందులో ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం అయితే ఈ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు, అలాగే మెయింటైన్ కూడా అయితే చేయొచ్చు. ఈ కార్డ్ అయితే మనకు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. మనం ఇందులో జాయిన్ అయినందుకు ఎటువంటి జాయినింగ్ ఫీజు అయితే కట్టాల్సిన అవసరం లేదు. అంటే మనం కార్డు తీసుకునే ప్రతి కార్డులో మనకైతే జాయినింగ్ ఫీజు అయితే ఉంటుంది. ఇందులో మనకైతే జాయినింగ్ ఫీజు ఉండదు, యాన్యువల్ ఫీజు ఉండదు, అలాగే రెన్యువల్ ఫీజు, ఇటువంటి ఏ ఫీజులు అయితే ఉండవు. మనం ఫ్రీగా ఈ కార్డ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు, మెయింటైన్ చేయొచ్చు, అలాగే ఏదైనా సరే ఎటువంటి ఛార్జ్ పే చేయకుండా ఈ కార్డ్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే థర్డ్ వచ్చేసి ఇది రూపే క్రెడిట్ కార్డ్ కాబట్టి డైరెక్ట్ మన ఫోన్పేకి లింక్ చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. చిన్న చిన్న పేమెంట్స్ కూడా మనం అయితే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పే అయితే చేయొచ్చు. అంటే మనం ఏదైనా చిన్న చిన్న షాప్స్కి అయితే వెళ్తాం, అక్కడ కూడా ఈ క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ చేయొచ్చు. మనకి ఎటువంటి స్వైపింగ్ మిషన్స్ అయితే అవసరం లేదు. మనం డైరెక్ట్ ఈ క్రెడిట్ కార్డ్ని మన ఫోన్కి లింక్ చేసుకొని మనం డైరెక్ట్ స్కాన్ చేసి పే అయితే చేయొచ్చు. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఈజీగా మీరు అయితే ఈ క్రెడిట్ కార్డ్ని అయితే యూజ్ అయితే చేయొచ్చు. అలాగే ఫోర్త్ వచ్చేసి మనకి ఇందులో ఎటువంటి 4x ఛార్జెస్ అయితే ఉండవు. అంటే మనం ఏదైనా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేయాలంటే ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంతకుముందుకు మనం ఎలా అయితే యూజ్ చేసామో అంతే సింపుల్గా మనం ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా యూజ్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే లాస్ట్ వచ్చేసి మనకి ఇందులో ఏదైనా పెద్ద ట్రాన్సాక్షన్ చేసినాం అనుకోండి, అంటే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మనం ఏదైనా 2000+ అమౌంట్ పెట్టి ఏదైనా వస్తువు కానీ ఏదైనా బిల్ చేసినాం అనుకోండి, ఈ బిల్ని మనం అయితే 3 EMIs కిందకి అయితే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఇలా సింపుల్గా మనం పెద్ద అమౌంట్ని కూడా చిన్న చిన్న ఈఎంఐస్ కిందకి కన్వర్ట్ చేసుకొని దాన్ని అయితే రీపేమెంట్ అయితే చేయొచ్చు. ఈ ఆప్షన్ కూడా మనకైతే ఈ క్రెడిట్ కార్డులో అయితే ఉంటుంది. ఇలా మనం అయితే ఈ మేజర్గా 5 బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇంకొన్ని బెనిఫిట్స్ కూడా అయితే ఉంటాయి. సో అవి అయితే మీరైతే క్రెడిట్ కార్డ్ తీసుకొని మీరైతే చెక్ అయితే చేయండి. మేజర్గా ఉండే బెనిఫిట్స్ మాత్రం ఇవే. ఇప్పుడైతే ఈ క్రెడిట్ కార్డ్ని ఎవరెవరు అప్లై చేసుకోవచ్చో కూడా క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాక మీరు కూడా క్లియర్గా అయితే వినండి. ఇందులో క్రెడిట్ కార్డ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్టూడెంట్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా, లేకపోతే శాలరీడ్ అయినా, లేకపోతే బిజినెస్ పైన ఎవరైనా ఇందులో క్రెడిట్ కార్డ్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఇందులో ఎటువంటి అయితే ఉండవు. ఒకవేళ మీరు ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకుంటున్నా సరే ఇందులో అయితే క్రెడిట్ కార్డ్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అందరికైతే క్రెడిట్ కార్డ్ అయితే అప్రూవల్ అనేది అయితే ఇస్తుంది. మేజర్గా ఈ క్రెడిట్ కార్డ్ అప్రూవల్ ఇచ్చేటప్పుడు మేజర్గా గమనించే ఐటమ్స్ ఏమేమి ఉంటాయో కూడా మీకు అయితే చెప్తా వినండి. మేజర్గా మన సిబిల్ స్కోర్ అయితే చెక్ చేస్తుంది. మీ సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే మీకైతే ఇందులో లోన్ అనేది అయితే వస్తుంది. నెక్స్ట్ మన ఇందులో క్రెడిట్ హిస్టరీ, అంటే మనం ఎంతమందికి తీసుకున్న లోన్స్ కానీ వీటిని అయితే చెక్ అనేది ఇస్తుంది. మనకి ఎక్కువ లోన్లు ఉంటే ఇందులో లోన్ అంటే క్రెడిట్ కార్డ్ వచ్చే ఛాన్సెస్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. మనకు ఎంత ఎక్కువ లోన్ ఉంటే అంత క్రెడిట్ కార్డ్ తక్కువ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఇలా సిబిల్ స్కోర్ని మళ్ళీ క్రెడిట్ హిస్టరీని కన్సిడర్ చేసి మనకైతే ఈ క్రెడిట్ కార్డ్ అనేది అప్రూవ్ అయితే అవుతుంది. అలాగే మన యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అయితే చెక్ అనేది చేస్తుంది. మనం మంచిగా ట్రాన్సాక్షన్ చేస్తే, అంటే మన దాంట్లో ఎక్కువ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఉంటే మనకైతే కార్డ్ అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి అనమాట. అలాగే మీరు ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకునే టైంలో మీకైతే సేవింగ్స్ అకౌంట్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఆ సేవింగ్స్ అకౌంట్లో మీరు మనీ సేవ్ చేసుకునేందుకు మీకైతే అప్ టు 7% ఇంట్రెస్ట్ అయితే జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ సేవింగ్స్ అకౌంట్ యూజ్ చేసినందుకు కూడా మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు.